ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, అవునా? రాఘవ్ కండిషన్ ఏంటో అర్థం కావడం లేదు. సూర్యకి నిజం తెలుస్తుందని చాలా ఆశపడ్డాను, కానీ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? సూర్యకి దగ్గరవుతాననుకున్న ప్రతిసారి ఆ దేవుడు ఇలాగే చేస్తున్నాడు. అసలు అసలు నేను సూర్య కలవటం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. రూపా, అమ్మా అలా అనకమ్మా. మీరిద్దరూ కలవడం దేవుడికి ఇష్టం లేకపోతే అసలు మిమ్మల్ని కలిపేవాడే కాదు కదమ్మా. అమ్మా, ఇదంతా దేవుడి నిర్ణయం కాదనిపిస్తోందమ్మా. రాఘవ్ని చంపడానికి విజయాంబిక అత్తయ్య ప్లాన్ చేసి ఉంటుందనిపిస్తోంది. అత్తయ్య దురదృష్టం ఏంటంటే రాఘవ ప్రాణాలతో బయటపడ్డాడు. రండి పెద్దయ్య. వచ్చారా నాన్న? రూపా, నువ్వేంటిక్కడ? ఈ దెబ్బలేంటి? నానా, ఈ అత్తయ్య చేసిన చారా ఘోరాలకి సాక్ష్యం దొరికింది నాన్న. ఆ సాక్ష్యాన్ని తీసుకుని ఇంటికి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అవును సూర్య. ఆగో! నువ్వు చేసే యదో పనుల్లోకి నా కూతుర్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు? నానా, అమ్మ నన్ను తీసుకెళ్ళలేదు నాన్న, నేనే అమ్మని తీసుకెళ్ళాను. నువ్వైనా ఎందుకు తీసుకెళ్లావు రూపా? తన నుండి నువ్వు నష్టపోయింది చాలు. ఇంకా నష్టపోవడానికి మన దగ్గరేమీ లేదు. నమస్కారం సీఎం గారు. డాక్టర్, అతనికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ తలకి బలమైన గాయం తగిలిందమ్మా. ఎక్కువ రక్తం పోయింది. ట్రీట్మెంట్ అయితే చేశాం కానీ బతుకుతాడనే నమ్మకం లేదు. డాక్టర్, అతనితో మేము మాట్లాడొచ్చా? ప్రస్తుతానికైతే స్పృహలోనే ఉన్నాడు. మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ ఇబ్బంది పెట్టకుండా మాట్లాడండి. పూర్తిగా కోలుకున్నాక మాట్లాడొచ్చు కదా, అంత అర్జెంట్ ఏముంది? అర్జెంటే దీపక్. పెద్దయ్య, మీరు పదండి. పదండి నాన్న. రాఘవ, పెద్దయ్య గారు వచ్చారు. రాఘవ, లే రాఘవ. చూడు రాఘవ, పెద్దయ్య గారు వచ్చారు చూడు. ఆ రోజు ఏం జరిగిందో పెద్దయ్య గారికి చెప్పు రాఘవ. రాఘవ్ గారు, మీరు చెప్పే నిజం మీద నలుగురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. జీవితాలు నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని మా నాన్న నమ్మితే చాలు. నిజం చెప్పండి రాఘవ్ గారు. రాఘవ, ఇందులో ఎలాంటి బలవంతం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పే నిజం ఒక కొత్త జీవితానికి ప్రాణం పోస్తుంది.
నిజం చెప్పు రాఘవ, ప్లీజ్ రాఘవ. సార్, మిమ్మల్ని కలవడానికి 23 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను సార్. ఆ రోజు ఏం జరిగిందంటే విరూపాక్ష అమ్మగారి గదిలో నుంచి గదిలో రాఘవ రాఘవ్ గారు, రాఘవ రాఘవ్ గారు, డాక్టర్! డాక్టర్. రాఘవ 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 డాక్టర్ రాఘవ, డాక్టర్ సడన్ గా మాట్లాడడం లేదు, చూడండి డాక్టర్. పేషెంట్ బాగా ఒత్తిడికి గురైనట్టున్నాడు, కోమాలోకి వెళ్ళాడు. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయాలి. చూసావా తమ్ముడు, విరూపాక్షి ఇప్పటికీ ఆ రాఘవతోనే ఉంటుంది. మన కుటుంబంలో చిచ్చు పెట్టి నీ బంగారు జీవితానికి పెద్ద మచ్చ తీసుకొచ్చి పెట్టి నీ పరువు తీసిన ఈ రాఘవనే ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉందంటే వీళ్ల బంధం ఎంత బలమైందో చూసావా తమ్ముడు. విజయాంబిక, విరూపాక్షి, మా అక్కనే కొడతావా? నానా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.